నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. తుని జ్ఞానేశ్వరి మిస్ అయ్యి 50 రోజులైంది. ఈ రోజు దాకా పాప గురించి ఏమేం జరిగిందో ఒక్కసారి క్రోనోలాజికల్ ఆర్డర్‌లో చూద్దాం. ఎందుకంటే మనకొక గుడ్ న్యూస్ ఉందేమో మరి నాకు తెలీదు చూడాలి కొంచెం. ఏంటంటే పాప మిస్ అయ్యి 50 డేస్ ఫస్ట్ 1 వీక్ టు 10 డేస్ మాత్రం ప్యూర్ సెర్చింగ్‌లో ఉన్నారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ అని చెప్పి అక్కడ చుట్టుపక్కల ఉన్న తుని ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. తుని చుట్టుపక్కల సీహెచ్ అగ్రహారంలో ఇళ్ళనెతికారు, సీసీటీవీలను ఎతికారు. అది కాకుండా ఫోన్ కాల్స్‌ని కూడా ట్రాక్ చేశారు. 4500 కాల్స్ ఇఫ్ ఐ యామ్ నాట్ మిస్టేకెన్. దాంట్లో 17 సస్పిషియస్ కాల్స్ తీశారు. దాని తర్వాత హైకోర్ట్ ఎంటర్ అయిపోయి సుప్రీం కోర్ట్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా లేదా ఈ కేసులో అని అడగ్గా దానికి అంటే ఎక్కడెక్కడైనా ఫోటోస్ అప్లోడ్ చేయటము, ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇవ్వటం చేశారు. అన్న తర్వాత కలెక్టర్‌కి, ఎస్పీలకి అందరికీ నోటీసులు ఇచ్చి రమ్మన్నారు. అది ఇంకా వాయిదా రాలేదు. వాళ్ళు ఎళ్ళలేదు ఇంకా. ఇది కాకుండా ప్రతి ఒక్క చోట పాప బ్యానర్‌ని అటాచ్ చేసి మళ్ళీ ఈరోజు ఇంకొక రకంగా తీసుకొచ్చారు. దొరికితే ₹1,00,000 అనౌన్స్ చేశారు. అప్పుడు పాప గురించి తెలీలా. డ్రోన్ స్క్వాడ్, హనుమాన్ స్క్వాడ్, దాని తర్వాత థర్మల్ డ్రోన్స్, డాగ్ స్క్వాడ్ ఇంతమంది ఎతికినా కూడా పాప ఎక్కడా దొరకలా. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో డీఎస్పీ గారు వచ్చి క్లియర్‌గా మేము కేసులు కూడా పెట్టాం. ఎవరైనా పాపని ఎత్తుకెళ్ళిపోతే జస్ట్ ఫోన్ చేసి చెప్పండి మాకు. మేము పికప్ చేసుకుంటాము. కిడ్నాపర్ పైన కేసులు కూడా పెట్టాం. మా అంతిమ లక్ష్యం ఆ పాప ఇంటికి చేరాలనుకోవటం అంతే అన్నారు. దొరకలేదు. మొన్నటికి మొన్న క్లియర్‌గా ప్రణవి అని ఒక చిన్న పిల్ల, 4 సంవత్సరాల పిల్ల తప్పిపోయింది ఇలాగే ఇంటి దగ్గర. తప్పిపోతే జస్ట్ 10 గంటల్లో తీసుకొచ్చారు పోలీసులు. 200 మంది పోలీసులు యాక్టివేట్ అయ్యారు ఇమ్మీడియేట్‌గా. అక్కడికొచ్చి సెర్చ్ చేస్తే జొన్న తోటలో ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయిన పాప అని ఐడెంటిఫై అయింది. కానీ తుని పాప మిస్ అయ్యి 50 రోజులైంది. ఈ రోజు దాకా ఎక్కడా మూమెంటం లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా నేనొచ్చేసి పెద్ద సీరియస్ అయిపోతాను ఈ కేసు గురించి అని చెప్పి ట్వీట్లు కూడా పెట్టాడు. ఎవరు మూమెంటం రాలా. ప్రభుత్వం మొన్నటికి మొన్న కలెక్టర్ వచ్చారు. కలెక్టర్ వచ్చి ఇంటి వెనకమాల ఉన్న కొండలు కూడా ఎతికిచ్చారు. ఏంటో సడన్‌గా మళ్ళీ కొండలు ఎతికిస్తే ఫస్ట్ డే ఎతికారు. దాని తర్వాత మళ్ళీ కొండలు ఎతికిస్తే పాప దొరికిందేమో అనుకున్నారు. అయినా దొరకల. జీడి పిక్కలు లేదు, సంచారి జాతి లేదు. ఆఖరికి వేరే స్టేట్ నుంచి వచ్చిన వర్కర్స్ కూడా లేరు. ఈ న్యూస్ రోజు రోజుకి కనుమరుగైపోతుంది. ఆ కుటుంబం మాత్రం నిరాశకెళ్తుంది. లిటరల్లీ ఇన్ డిస్పైర్ మోడ్. స్టార్టింగే గోల్డెన్ అవర్స్‌లో వాళ్ళు ఎత్తకుండా పోలీసుని పిలిచుంటే ఇంకో రకంగా ఉండేది. సలహాలు ఇవ్వటం ఈజీ. పాప తప్పిపోయిందన్న వెంటనే కుటుంబ సభ్యులు తప్ప ఎవరు ఎతుకుతారు? వాళ్ళు అదే ఉద్దేశంలో 40 ఎకరాల పామ్ తోటని ఎతికారు. పాప ఎక్కడా కనపడలా. 50 రోజులు దాటిన తుని మిస్టీరియస్ పాప మిస్సింగ్ కేస్ ఈ రోజుకి సాల్వ్ అవ్వలేదు. ఎన్నాళ్ళు పడుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. పోలీస్ రోజు రోజుకి ఆ ₹1,00,000 ప్రకటనలోనే స్టిక్ అయి ఉన్నారు తప్ప ఇంకా సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఏమి ముందుకెళ్తుందో బయటకు ప్రకటించట్లా. క్రైమ్ టీమ్ వచ్చిందన్నారు. ఎవరెవరిని ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తారో దాని గురించి కూడా బయట చెప్పట్లేదు. దట్స్ ఇట్. పాప మిస్ అయిపోయి 50 రోజులు ఇలా గడుచుకుంటూ పోతే పాప మిస్ అయ్యి 100 రోజులని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఇంత అడ్వాన్స్డ్ మాడ్యూల్‌లో ఉన్న సొసైటీలో ఒక 2.5 సంవత్సరాల పిల్ల కిడ్నాప్ అయ్యి ఇమ్మీడియేట్‌గా పోలీసులు అంటే ఒక 5 గంటల వ్యవధిలో అలర్ట్ అయిపోయి సెర్చింగ్ మొదలుపెట్టి హోమ్ మినిస్టర్ కూడా వచ్చి పరామర్శించిన ఈ రోజు దాకా క్లూలెస్‌గా పడున్న కేస్. ఇది కిడ్నాపా? లేకపోతే ఏ క్రూర మృగం తినేసిందా? అన్న విషయాన్ని కూడా ఈ రోజు దాకా ధృవీకరించలేకపోతున్నారు. ఏమంటారు దీని గురించి? అండ్ వీలైనంత వరకు తుని పాప గురించి ప్రతి ఒక్కళ్ళు స్టేటస్‌లో పెట్టుకోండి. ఆ అమ్మాయి ఫోటోని ఐడెంటిఫై చేసినా ఎవరన్నా ఏమన్నా చిన్న క్లూ దొరికినా ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్. సో ఐ హోప్ ఎవ్రీవన్ విల్ రెస్పాండ్ పాజిటివ్‌లీ ఫర్ దిస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.